ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రతి విషయానికి మరణపు ఆలోచన వస్తుందనంటే వారిలో మరణపు దూత ఉంటున్నాడు. ప్రతి చిన్నదానికి చావును కోరుకునేవారు ఉంటారు. కుటుంబ సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చావును కోరుకునేవారు ఉంటారు. అప్పుల సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చావును కోరుకునేవారు ఉంటారు. భార్యాభర్తల విషయంలో ఎదురయ్యేటువంటి మనస్పర్ధల విషయంలో చావును కోరుకునేవారు ఉంటారు. ఇంకా చెప్పుకుంటూ పోతే సమాజంలో ఏ పేరైతే కలిగి ఉండాలనుకున్న పేరంతా పోయింది. బ్రతకటమా నాకు అవసరం అనుకుని చివరికి చావును కోరుకుంటారు, అంటే మరణాన్ని కోరుకుంటారు. ప్రతి పర్యాయం నీ నోట నుంచి మరణం వచ్చిందనంటే, ప్రతి పర్యాయం నీ ఆలోచన నుంచి మరణపు యొక్క ఆలోచన వచ్చిందనంటే నీ హృదయములో నీలో మరణపు దూత ఉన్నాడో. మరణపు దూత నీ దగ్గర ఉన్నంత వరకు మరణపు ఆలోచనలు తీసుకొని వస్తూ వాడి ఆలోచన ఏంటో తెలుసా? నిన్ను చంపాలనే. నిన్ను చంపేంత వరకు వాడు నిన్ను విడిచిపెట్టడు. మరణపు దూత ఎప్పుడైతే మన దగ్గర ఉంటాడో, అందుకే ఈ పూట నిన్ను అంటాను, మరణమా మరణమా మరణం అనుకొని ప్రతి విషయమందు మరణపు మాటలు, ప్రతి విషయమందు మరణపు ఆలోచనలు, ప్రతి విషయమందు మరణమును గూర్చిన ఆలోచనలు కలిగి ఉంటే నీ దగ్గర ఎవరున్నట్టు? మరణపు దూత ఉన్నట్టు. ఈరోజు నేనంటాను, మరణపు దూతకా నీ హృదయంలో చోటిచ్చేది మరణాన్ని జయించిన యేసుక్రీస్తుకా నీ జీవితంలో చోటిచ్చేది.